మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జిలుగు విత్తనాల కోసం రోడ్డుపై రైతులు ఆందోళన చేపట్టారు. ఎండలో క్యూలో నిలబడలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం వచ్చిన రైతులు గంటల తరబడి ఎండలో ఉండలేక క్యూలో చెప్పులు పెట్టారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు విత్తనాలు అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు మెదక్ నుంచి అందిస్తారు. వేణు, రైతులు ఏమంటున్నారు? అసలు ఈ సిచ్యుయేషన్ కారణం ఏంటి? జిల్లాలో విత్తనాల కొరత ఎక్కువగా కనబడుతుంది. గత వారం 10 రోజుల నుంచి కూడా జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో విత్తనాల కొరత కారణంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు తూప్రాన్ లో జిలుగు విత్తనాల కోసం వచ్చిన రైతులు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక వాళ్ళ చెప్పులను కూడా క్యూ లైన్లో పెట్టే పరిస్థితి. అయితే గత 20-25 రోజుల నుంచి కూడా జిలుగు అదేవిధంగా ఈ జనుము విత్తనాల కోసం పెద్ద ఎత్తున రైతులు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం, అయితే అధికారులు దాని మీద కరెక్ట్ పట్టించుకోకపోవడంతో కూడా రోజువారీగా వాళ్ళ గ్రామాల నుంచి విత్తనాల కోసం తూప్రానికి రావడం, ఆ తర్వాత వాళ్ళు నో స్టాక్ బోర్డ్స్ చూసి ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ రోజు ఉదయం జిలుగు విత్తనాల కోసం వచ్చిన రైతులకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచి ఎక్కడైతే విత్తనాలు అమ్ముతారో ఆ కేంద్రాలకు రావడం జరిగింది. అయితే కొంచెం అమ్మిన తర్వాత వెంటనే నో స్టాక్ బోర్డు కనబడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించబోతున్నాయి. జూన్ ఫస్ట్ వీక్ లో వర్షాలు పడబోతున్నాయి. తమ వ్యవసాయానికి సంబంధించి, వానాకాలం వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా సిద్ధం చేసుకునే క్రమంలో జిలుగు విత్తనాలు లేకపోవడం అనేది వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత హయాంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. ఎప్పుడు విత్తనాల కోసం ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఈ సమయంలోనే వేస్తే ఆ భూమికి సారం వస్తుంది, కానీ టైం దాటిన తర్వాత వేస్తే కూడా ఎలాంటి ప్రయోజనం లేదంటూ కూడా చెప్తున్నారు. గత 20 రోజులుగా తమ సొంత వ్యవసాయ పనులను వదిలేసి విత్తనాల కోసం తిరుగుతున్నా ఈ రోజుకి కూడా తమకు విత్తనాలు లేని పరిస్థితి ఏంటంటూ వాళ్ళు తూప్రాన్ లో ధర్నా చేసే పరిస్థితి ఉంది. ఆందోళన చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి. ఇప్పటికీ రైతులకు విత్తనాలు అందించలేకపోవడం గత 20 రోజుల్లో కూడా కనబడుతూ ఉంది. ఏ రోజుకు ఆ రోజు విత్తనాలు వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో విత్తనాలు అందే పరిస్థితి లేదు. ఇప్పటికీ రోజు వందలాది మంది రైతులు తూప్రానికి రావడం, ఆ విత్తనాలు లేక వెనుదిరిగిపోవడం అనేది జరుగుతూనే ఉంది. వెంటనే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి ఖచ్చితంగా ఈ విత్తనాలు అందుబాటులో ఉంచాలి. రైతులు ప్రతి సంవత్సరం సీజన్ ప్రకారం కూడా విత్తనాలు రావాల్సి ఉన్నా వీళ్ళు సరైన ప్రణాళిక లేకపోవడంతో విత్తనాల కొరత మెదక్ జిల్లాలో కనబడుతూ ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విత్తనాల కొరత సమస్య కారణంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి కనబడుతుంది. తాజాగా తూప్రాన్ లో కూడా అదే పరిస్థితి కనబడింది. వాళ్ళు ఎండకు తాళలేక కూడా చేసేది ఏమీ లేక విత్తనాల కోసం వాళ్ళు చెప్పులను క్యూ లైన్ లో పెట్టి నీడకు నిలిచిన పరిస్థితి ఉంది. అట్లా చెప్పులు పెట్టి కూడా వేచి చూసినప్పుడు కూడా చివరికి విత్తనాలు లేక సగం మంది వెనుదిరిగే పరిస్థితి ఉంది. ఏ రోజుకు ఆ రోజు కూడా విత్తనాలు వస్తున్నాయని చెప్తున్నప్పటికీ కానీ క్షేత్రస్థాయిలో విత్తనాల కొరత, విత్తనాల సమస్య ఎక్కువగా ఉంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ విత్తనాల సమస్య ఉంది. తాము చాలా ఇబ్బంది పడుతున్నాము అని కూడా వాళ్ళు రైతులు చెప్పే పరిస్థితి. వెంటనే ప్రభుత్వం ఈ నిర్లక్ష్య ధోరణి రైతుల పట్ల వీడాలి. ఖచ్చితంగా సకాలంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలంటూ వాళ్ళు రోడ్డుపైన కూర్చొని ఆందోళన చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర వీడి రైతుల పట్ల ఖచ్చితంగా సకాలంలో రైతులకు విత్తనాలు అందించే విధంగా ప్రణాళికను రూపొందించి అందరి రైతులకు కూడా విత్తనాలు అందే విధంగా చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. స్మిత. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఓకే.